శ్రీకాళహస్తి పర్యాటక కేంద్ర భవనాల వద్ద నూతనంగా కలంకారీ సెంటర్ భవనాల నిర్మాణాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలన చేశారు. హస్తకళా కేంద్రం ఆధ్వర్యంలో కలంకారీ కళాకారులకు దుకాణాల ఏర్పాటుకు భవనాల నిర్మాణం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులతో నూతన క్లస్టర్ భవన నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణాలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించి వాటిలో మార్పులు చేర్పులపై అధికారులకు సూచనలు చేశారు. ఈ పరిశీలనలో టీడీపీ నాయకులు మునిరాజు నాయుడు, చెంచయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆడుకోవచ్చు. ఎంత డెవలప్మెంట్ తిరుమల కన్స్ట్రక్షన్ మీ ఓనరు ఆయన ఎవరు తిరుపతి రమ్మని కష్టమని చెప్తున్నాను. 27 రమ్మని చెప్పు, కష్టమని చెప్పు. మొత్తం మేము మారుస్తా ఉండా. మొత్తం లైట్లు గీట్లు మొత్తం మార్చి మీ కెటర్లు ఏమేమి వచ్చిందో మొత్తం అన్ని పెట్టియాలి. ఆయన రమ్మని మీ ఓనర్ మారుతాం. ఇది మాట్లాడు ఇంకేం ఇంకా సున్నాలు కాదు, ప్రాపర్ పెయింట్ ఇస్తారు. దీనికి ఏసీ గీసీ ఉన్నాయా నేను ఇస్తానేనా ఫ్యాన్లు పెట్టిస్తారు. ఇప్పుడు ఎంత దీనికి గంటలు మొత్తం కష్టం. ఒక్కొక్క గోడ 9 లక్షలు, లేకపోతే ఒక షాప్ 9 లక్షలు. ఈ 9 లక్షల రూపాయలు 10 రూపాయలు ప్రమాణం కట్టచ్చు. ఏమంటా సింపుల్ సార్. స్టాప్ వేసారు, పేరు పెట్టినారు, తీసుకోము. ఈరోజు శ్రీకాళహస్తి వెనక చూడొచ్చు. రూరల్ హ్యాండిక్రాఫ్ట్ సెంటర్ అనే ప్లేస్ ఒకటి ఎంట్రన్స్ లో ఉంది. బ్రహ్మాండంగా ఎంట్రన్స్ లో మరి చూస్తే కలంకారీ, అట్నే మాధవమాల కోఆర్డినేట్ చేసుకొని రెండు కూడా చెక్క బొమ్మలు కావచ్చు, కలంకారీ వస్త్రాలు కావచ్చు, అట్నే చేనేత కార్మికులకు సంబంధించి కూడా వస్త్రాలన్నీ కూడా బ్రహ్మాండంగా చేయగలుగుతుంది. దీని మీద ఇప్పుడు టేకప్ చేస్తున్నాం. ఇక్కడ పక్కన కూడా బిల్డింగ్స్ సగం కట్టి సగం ఆపున్నాయి. అవన్నీ కూడా చూసుకొని ఇక్కడ నాకు ఏంటంటే ఒక కలంకారీ క్లస్టర్ లాగా డెవలప్ చేసి ఒక 10 నుంచి 20 షాపులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర రెంట్ వసూలు చేస్తూ ఇక్కడ బ్రోకర్ మధ్యలో లేకుండా డైరెక్ట్గా ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నాడో, ఎవరైతే కొనేటోళ్ళు ఉన్నారో, మహిళలు లేకుంటే మగవాళ్ళు కూడా ఈ మధ్య కలంకారీ షర్ట్ వేస్తున్నారు, చూస్తాను నేను. సో వాళ్ళందరూ కూడా వచ్చి కొనేటట్టు ఒక మంచి క్లస్టర్ అరేంజ్ చేసుకొని, అట్టనే మాధవమాల బొమ్మలు మా దగ్గర ఫేమస్. ఈ వెంకటేశ్వర స్వామి కావచ్చు, విఘ్నేశ్వర స్వామి కావచ్చు, రకరకాల బొమ్మలు చెక్కి యాలి గిల్లి అవన్నీ ఉంటాయి కదా, అన్ని పెట్టుకొని బ్రహ్మాండం చెక్కుతారు. ఆ చెక్కిన తర్వాత అవన్నీ ఒక డిస్ప్లే పెట్టుకొని, ఏ రకంగా అయితే హైదరాబాద్లో వేరే లేపాక్షి అని ఉంటుంది, ఆ రకంగా వాళ్ళకంతా సప్లై చేస్తాం మేము ఇక్కడ నుంచి. అట్లా కాకుండా మనమే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఎవరైతే కార్మికులు ఉన్నాడో వాళ్ళ డబ్బులు బాగా మిగలాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మరియు ఆలోచన చేసి కుటుంబ ప్రభుత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా నేను మొన్న కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది. ఏ రకంగా చేస్తే బాగుంటుంది. ఆవిడ కూడా బ్రహ్మాండంగా మాకు ఐడియాస్ ఇచ్చారు, ఆపు సెక్రటరీ గారు. తప్పకుండా వాళ్ళందరితో మేము కోఆర్డినేట్ చేసుకొని వచ్చే రోజుల్లో, అంటే నాకు మ్యాక్సిమం టైం బౌండ్ పెడతాం కాబట్టి ఒక 6 నెలల లోపల, ఎందుకంటే ఫండ్స్ కావాలి, ఫండ్స్ రేజ్ చేయాలి, తెచ్చి సిఎస్ఆర్ కింద దేని కింద డెవలప్ చేసుకోవాలి. కాబట్టి బ్రహ్మాండంగా నీట్గా ఏదైతే కార్పొరేట్ లెవెల్లో ఉంటుందో అదే సిస్టమ్ నేను మెయింటైన్ చేస్తాం. తప్పకుండా చేసి ఇక్కడ అందరినీ అట్రాక్టివ్గా చేసి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.